తులసి ఎందుకనుకుంటావంటే నా మీద అలాంటి ప్రయోగం ప్లాన్ చేసింది నువ్వే కనుక. నేనేం చేయలేదు. నోర్ముయ్, నువ్వే చేశావు. నువ్వు ఎవరితోనో ఫోన్లో ఈ అబార్షన్కి సంబంధించి మాట్లాడడం నేనంతా విన్నాను. నువ్వు ఎవరినో కలిసి ఏదో పౌడర్ తేవడం కూడా నేను చూశాను. అలాంటి ప్రయోగం నా మీద కాక ఇంకెవరి మీద ప్రయోగిస్తావు? నీకంటే ముందు నేనొక పాపనో బాబునో కనడం నీకిష్టం లేదు కనుక. నా భర్త డిప్యూటీ తహసీల్దార్ అవ్వడం నీకు నచ్చట్లేదు. అందుకే ప్రతి క్షణం మా పతనం కోసం ఆరాటపడుతున్నావు. నా సంతోషాన్ని దూరం చెయ్యాలని చూస్తున్నావు. నువ్వు ఆ పౌడర్ పెట్టిన ప్లేస్లో అది కాస్త మార్చి ప్రోటీన్ పౌడర్ పెట్టాను. నువ్వు పాలల్లో కలిపింది ప్రోటీన్ పౌడరే. దయచేసి ఇప్పటికైనా నా మీద పంతం ఈగో మానుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ప్రయోగం చేయడం మానుకో. ఇదే నీకు చివరి హెచ్చరిక. మైండ్ ఇట్. నీ బుద్ధులు ఇంకా మారలేదు. ఛీ! లక్ష్మి, నో బెడ్ షేరింగ్, నో లైఫ్ షేరింగ్ అనగానే నువ్వేదో చాలా కంఫర్ట్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు కదా. చాలా ప్రశాంతంగా ఫ్లోర్ మీద పడుకుంటున్నావు. కానీ నేను ఇక్కడ ప్రశాంతంగా లేను. ఎందుకని అడగవేంటి లక్ష్మి? సంజయ్, మనం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వే నన్ను కావాలని దూరం పెడుతున్నావు. నువ్వు ప్రశాంతంగా ఉన్నా అది నీ నిర్ణయమే. ప్రశాంతత లేకపోయినా అది నీ నిర్ణయమే. మన ఇద్దరి మధ్య సంతోషమైన బాధైనా అది నీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంది. కానీ నేను ఏమాత్రం కారణం కాదు. గ్రేట్ లక్ష్మి. మంచి భార్యగా నా ముందు ఎలా నటించాలో అలా నటిస్తూ, నేను లేనప్పుడు జ్యోతిని కలిసొస్తూ భలే నాటకం ఆడుతున్నావు. సంజయ్, ఏ మళ్ళీ నువ్వు జ్యోతిరాదిత్యం కలవడానికి వెళ్ళలేదా? నీతో పాటు ఒక అమ్మాయిని తీసుకెళ్ళలేదా? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఏ రీజన్ మీద కలిసినా కట్టుకున్న భర్తకు అనుమానం వస్తుందన్న లా పాయింట్ ఒక లాయర్గా నువ్వు ఎలా మర్చిపోయావు? నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నావా? మన పెళ్ళైన కొద్ది రోజులకే నేను నీకు ఆప్షన్ ఇచ్చాను. నీ గుండెల మీదున్న జ్యోతిరాదిత్యే నీకెక్కువ అనిపిస్తే, నీ మెళ్ళో నా తాలి కూడా బరువు అనిపిస్తే అది కాస్త తెంచిపారేసి జ్యోతి కోసం వెళ్ళిపోమన్నాను. కానీ నువ్వు గడప దాటి వెళ్ళలేదు. నువ్వు గడప దాటితే ఇంటి పరువు పోతుందని ఫీల్ అయ్యావు. పరువు గురించి ఆలోచించావు. కానీ మనసు చంపుకొని మన లైఫ్ ఏంటో మనం ఏడవాలి అని అనుకోవాలి. కానీ మళ్ళీ వెళ్ళి జ్యోతిరాదిత్యను నువ్వు కలవడం నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకు కలుస్తున్నావు? కలవాల్సిన అవసరం ఏంటి? నేనెందుకు కలిశానంటే, అదే నేను అడుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఎందుకు కలుస్తున్నావో చెప్పు. రాణి అనే అమ్మాయిని జ్యోతిరాదిత్య పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరిని కలపడం కోసమే జ్యోతిరాదిత్యాన్ని కలిశాను. వావ్, గ్రేట్. ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా కేరింగ్ అంటే.
నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కు నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి విషయాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నువ్వొక గొప్ప ప్రేమికురాలివి, ఆడొక గొప్ప ప్రేమికుడు. నీ జీవితం బాగుండాలని వాడు కోరుకోవడం, వాడి జీవితం బాగుండాలని నువ్వు కోరుకోవడం. అయినా వాడిని మర్చిపోయి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? తప్పకుండా చేసుకుంటాడు. జ్యోతి మీద అంత నమ్మకం ఉందా? అవును, ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. పిచ్చి కలలు పగటి కలలు కంటూ అనవసరంగా నువ్వు మళ్ళీ మళ్ళీ వాడి వెంట పడితే నీ మీద వాడికి ప్రేమ ఎక్కువ అవుతుంది, కానీ ఏమాత్రం తగ్గదు. ఈ లాజిక్ నీకెందుకు అర్థం కావట్లేదు? సంజయ్, జ్యోతిరాదిత్య గురించి నువ్వు పొరపాటు పడుతున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు మళ్ళీ నా వెంట పడాలనుకోడు. నీ నమ్మకాలు నీవి, నా అనుమానాలు నావి. నేనే కాదు, నా ప్లేస్లో ఎలాంటి మనిషిన్నా తప్పకుండా శాడిస్ట్ అవుతాడు, సైకోపాత్లోనే ఆలోచిస్తాడు. అయినా జ్యోతిరాదిత్య జీవితం చక్కబెట్టడానికి వాళ్ళ అమ్ముంది, అన్నయ్యలున్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి లేని బాధ్యత నీకెందుకు? జ్యోతిరాదిత్యకు నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే నేను కొన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇది నీకు ముందే చెప్తున్నాను. బీ అలర్ట్, ఓకే? గుడ్ నైట్. విష్ణు, మన ఈశ్వర్ లంచం తీసుకున్నాడంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదురా. అమ్మా, మనం ఎప్పుడు ఊహించని ఒక తప్పు ఈశ్వర్ చేశాడమ్మా. నమ్మలేని నిజాన్ని మనం ఒప్పుకోవాల్సిందమ్మా. మరి ఇందులోంచి వాడిని ఎలా బయటపడేయాలరా? వాడి తప్పేంటో వాడికి చెప్తున్నా వాడు తెలుసుకోలేకపోతున్నాడంటే వాడిని ఎలా బయటపడేయగలమో అసలు నాకైతే అర్థం కావట్లేదు. రే విష్ణు, ఇలాంటప్పుడే మనం కాస్త ఓపిగ్గా సమయస్ఫూర్తితో ఆలోచించాలి. వెంటనే మనం వెళ్ళి ఆ పెద్ద ఆయనతో మాట్లాడదాం. తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, పెద్ద మనసుతో క్షమించమని అడుగుదాం. ఆయనకు జరిగిన నష్టాన్ని మనం తిరిగి చెల్లించేద్దాం. అమ్మా, అది కోట్ల రూపాయల ప్రాపర్టీ. మార్కెట్ రేటు వేరు, రిజిస్ట్రేషన్ చేసుకున్న రేటు వేరు. నష్టపరిహారం కోట్లలోనే చెల్లించాలి. ఈశ్వర్ కంటే ఇప్పుడు మనకేది ముఖ్యం కాదురా. కావాలంటే మన ఇల్లు అమ్మేనా నష్టపరిహారం చెల్లించేద్దాం. ముందు ఈ లంచం అనే పాపంలోంచి ఈశ్వర్ని బయటపడేద్దాం. అమ్మా, ఈశ్వర్ గురించి నువ్వెంత ఆరాటపడుతున్నావో నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ పెద్ద ఉన్న మానసిక పరిస్థితి వేరమ్మా. ఏమైంది విష్ణు? కొద్ది సంవత్సరాల క్రితం కొడుకు చనిపోయాడు. మనవడు మనవరాలు మాత్రం ఉన్నారు. ఇదే అవకాశంగా తీసుకుని ఆ బిల్డర్తో గోవర్ధన్ మావయ్య చేతులు కలిపి మ్యానిపులేషన్ చేశారు. అందుకు ఈశ్వర్ని కూడా వాడుకున్నారు. ఇవన్నీ ఆ పెద్దానికి పూర్తిగా తెలిసి మన ఈశ్వర్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చారమ్మా. ఈశ్వర్ మీద కేసు కూడా రిజిస్టర్ అయిపోయిందమ్మా. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, ఏ క్షణమైనా అరెస్ట్ వారెంట్తో పోలీసులు మన ఇంటికే రావచ్చు. ఈశ్వర్ని అరెస్ట్ చేయొచ్చు. లేదు విష్ణు, ఈశ్వర్ అరెస్ట్ అవ్వడానికి వీల్లేదు. కేసు రిజిస్టర్ అయిపోయింది కనుక ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తారమ్మా. అయ్యో, అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ ఏర్పాటు చేద్దాం. అర్జెంటుగా మనం ఆ లాయర్తో మాట్లాడదాంరా. ప్లీజ్ రా. అమ్మా, పోలీసు వాళ్ళు వచ్చేసారమ్మా. అయ్యో పదరా. సరే పదమ్మా. చాలా ఇంకొంచెం అయినా నీకేమైనా అయినా చాలొద్దు. ఈశ్వర్,
అధికార దుర్వినియోగం, లంచం తీసుకోవడం కేసుల మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయం, తీసుకురండి. అయ్యో ఎస్ఐ గారు, దయచేసి మహేశ్వర్ని అరెస్ట్ చేయకండి ప్లీజ్ సార్. నేరం చేసిన మనిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం మా డ్యూటీ. ఎస్ఐ గారు, నా భర్త నేరం చేశాడని మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నారు? ఎవరో ముక్కు మోహం తెలియని వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక ఆఫీసర్ని, అది కూడా సర్వీస్ లో ఉన్న ఆఫీసర్ని వచ్చి అరెస్ట్ చేస్తారా? మేడం, అక్యూజ్డ్ ఆఫీసరా, పొలిటీషియనా, సర్వీసులో ఉన్నాడా లేదా అన్నది మేము చూడం. మా దృష్టిలో అందరూ సమానమే. మీ హస్బెండ్ లంచం తీసుకున్న విషయం నిజం. కొందరు స్వార్థపరులకు ల్యాండ్ రిజిస్ట్రేషన్లో సహకరించిన విషయం నిజం. ఈ రెండు కారణాలు చాలు మీ వారిని అరెస్ట్ చేయడానికి. నా ఈశ్వర్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నేను మీ పై ఆఫీసర్స్తో మాట్లాడతాను. మా పై ఆఫీసర్తో ఎందుకమ్మా? మీ ఇంట్లోనే మీ బావ విష్ణుతో మాట్లాడండి చాలు. నా బాబు గారితో ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే ఈ కేసు దగ్గరుండి రిజిస్టర్ చేయించింది మీ బావగారే. అన్నయ్య, విష్ణు, ఎస్ఐ గారు చెప్తుంది నిజమా? అవునమ్మా, నిజమే. నా పరిధిలో ఉన్న ఏ ఆఫీసులో అవినీతి జరిగినా అందుకు నేను స్పందించాల్సి ఉంటుంది. అది నా డ్యూటీలో భాగం. ఈశ్వర్, చూసావా మీ అన్నయ్యకు నీ మీదున్న అభిమానం, ప్రేమ? తెలుసో తెలియకో తమ్ముడు తప్పు చేస్తే కాపాడాల్సిన అన్నయ్య కావాలని తనే స్వయంగా కేసులో ఇరికించాడు. ఝాన్సీ, నేను కావాలని ఇరికించడం ఏంటి? వాడు లంచం తీసుకున్నాడు, అది నిజం. వాడు లంచం తీసుకోలేదని నా మీద ఒట్టేసి చెప్పమని చెప్పు. లేదా అమ్మ మీద ఒట్టేసి చెప్పమని చెప్పు. రే ఈశ్వర్, మాట్లాడరా. నువ్వు తప్పు చేసావా లేక నేను కావాలని నిరికిస్తున్నానా? విష్ణు, వాడు మౌనం వహిస్తుంటేనే అర్థమవుతుందిరా. వాడు మనతో మాట్లాడినప్పుడే నాకు అర్థమైందిరా. అమ్మా, ఈశ్వర్ లంచం తీసుకున్న విషయం పెద్ద కేసు అయ్యే ప్రమాదం నుంచి తప్పించడానికే నేను ముందు జాగ్రత్త పడ్డాను. ఏంటి విష్ణు నువ్వనేది? నిజం. తమకు న్యాయం జరగకపోతే మనవడు మనవరాలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని ఆ పెద్ద ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆవేశంలో వాళ్ళు అన్నంత పని చేస్తే
ఈశ్వర్ మీద ఇంకా సివియర్ కేసులు పడతాయి. ఈశ్వర్ భవిష్యత్తే నాశనం అవుతుంది. వాళ్ళ వైపు న్యాయం ఉందా, నా తమ్ముడు వైపు న్యాయం ఉందా అని ఆలోచిస్తే వాళ్ళ వైపే న్యాయం ఉందనిపించింది. చెయ్యాల్సిందంతా చేసి న్యాయం అన్యాయం అని చాలా బాగా లెక్చర్లు ఇస్తున్నారు. రక్త సంబంధాలకు మీ అమ్మ కానీ నువ్వు కానీ విలువివరని అర్థమైపోయింది. ఝాన్సీ, ఇంకా చాలా ఆపుతావా? ఈశ్వర్, ఇందులో అన్నయ్య తప్పేమీ లేదు. ఈశ్వర్, అన్నయ్య, ఈ విషయంలో నువ్వు నన్ను సమర్థించుంటే, వెనకేసుకొచ్చుంటే నీ మీద నాకున్న గౌరవం పోయేది. కానీ నువ్వు అలా చేయలేదు. సిన్సియర్గా నీ డ్యూటీ నువ్వు చేశావు. స్వార్థం కోసమో తమ్ముడి కోసమో నువ్వు మారలేదు. అవినీతి దారిలో నువ్వు నడవలేదు. అందుకే నేను ఈ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిజాయితీగా బతకడంలో ఉండే సంతోషానికి, అవినీతికి పాల్పడితే జరిగే అవమానాలకు తేడా తెలిసి రావాలనే నేను లంచం తీసుకున్నాను. ఈశ్వర్, ఏంట్రా నువ్వు అనేది? కొందరికి కొన్ని విషయాలు మాటలతో చెప్తే మనసుకెక్కదు. గాయమయ్యేలా ఇన్సిడెంట్ జరిగితేనే ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఏదో ఒకరోజు నేను ఇలా దొరికిపోతానని నాకు తెలుసు. పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారని కూడా తెలుసు. తెలిసే చేశాను. కొందరు తెలుసుకోవాలని చేశాను. ఈశ్వర్, ఇప్పుడు నీకు సంతోషమే కదా? నువ్వు కోరుకున్న డబ్బు నీ చేతికి అందింది. నువ్వు కోరుకున్న డ్రీమ్ విల్లా నీ సొంతం కాబోతుంది. నేను అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తే ఏమైంది? నువ్వు లగ్జరీ లైఫ్ గడపొచ్చు. నీ ఆశలు నీకు ముఖ్యం, కానీ నా నిజాయితీ నీకు అవసరం లేదు. విల్లా దక్కకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, లేదంటే లైఫ్ ఎండ్ చేసుకుంటాను అని నాతో చాలాసార్లు ఎమోషనల్గా మాట్లాడావు కదా. నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా వల్ల అలాంటి అఘాయిత్యం ఏదైనా నువ్వు చేసుకుంటే అది జీవితాంతం నాకు నరకం. అలాంటి మానసిక యాతన భరించడం కంటే లంచం తీసుకోవడమే మంచిదనిపించింది.
తీసుకుంటే సిచ్యువేషన్స్ ఎలా మారతాయో నీకు ప్రాక్టికల్గా కూడా తెలిసి రావాలని అలా లంచం తీసుకున్నాను. అమ్మా, నువ్వు తలదించే పరిస్థితి తీసుకురావాలని నేనెప్పుడూ అనుకోను. నేను లంచం తీసుకున్నందుకు నువ్వు నన్ను నిలదీస్తే నేను నీ బిడ్డగా కాకుండా పరాయి వాడ్లా నీ మనసు గాయమయ్యేలా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. ఈశ్వర్, నువ్వు తప్పు చేసినా దానికి కారణం ఉంది నాన్న. ఝాన్సీ ఏ అఘాయిత్యం చేసుకోకుండా తన ప్రాణం కాపాడడానికి తప్పు చేశావు. ఇన్నాళ్ళు నీ మీద నాకు కాస్త నమ్మకం ఉండేది, ఏ రోజుకైనా తెలుసుకుంటావని. కానీ నీలో ఎప్పటికీ మార్పు రాదని ఈ రోజుతో రుజువైపోయింది. ఇంకా నిన్ను భరించాల్సిన అవసరం ఈశ్వర్కి గాని నాకు గాని లేదు. భర్త పరువు ప్రతిష్టల గురించి ఆలోచించని భార్య కలిసుండడం కంటే విడిపోవడమే మంచిది.